గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రావాల్సిన పెద్ద గ్లిమ్స్ రాలేదు. కానీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. కానీ అచ్చు పుష్పరాజులాగే పెద్ద లుక్ ఉండడం కాస్త నిరాశకు గురిచేసింది. ఈ లుక్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. అసలే ట్రోలర్స్ ఇలాంటి వాటి కోసం కాచుకుని ఉన్నారు. కాబట్టి పెద్ద లుక్ విషయంలో జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. మరి ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా అంటే ఇమ్మీడియట్గా రంగంలోకి దిగిపోయాడు బుచ్చిబాబు. ఫస్ట్ లుక్ పై ట్రోలింగ్ జరగకపోయి ఉంటే గ్లిమ్స్ రిలీజ్కు కాస్త సమయం తీసుకుని ఉండేవారేమో. కానీ ఇప్పటికిప్పుడు పెద్ద గ్లిమ్స్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు సాలిడ్ గ్లిమ్స్ కట్ చేసి పెట్టుకున్నాడు. అందులో ఒక్క షాట్ కోసం 1000 సార్లు చూసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ పెద్ద గ్లిమ్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ కారణంగా డిలే అయిన ఈ గ్లిమ్స్ను ఇప్పుడు ఉగాదికి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం. కుదరకపోతే శ్రీరామనవమికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కానీ ఈ గ్లిమ్స్ జస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఉంటుందట. అయితే ఇక్కడ ఎన్ని సెకండ్లు అనేది ముఖ్యం కాదట. ఈ గ్లిమ్స్ మాత్రం ఊహించని విధంగా ఉంటుందట. చరణ్ను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అంతకు మించి ఉంటుందట. ఈ గ్లిమ్స్తో చరణ్ లుక్పై ఫుల్ క్లారిటీ రానుంది. అలాగే సినిమా కంటెంట్పై కూడా ఓ అంచనాకు రావచ్చు. గ్లిమ్స్ దెబ్బకు నెగిటివిటీ మొత్తం కొట్టుకుపోయి మూవీపై పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే గ్లిమ్స్ రిలీజ్ విషయంలో మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.